ఇప్పటి వరకు ఈ ఇంట్లోనే ఉండేవాళ్ళు ఇక నుంచి ఇంట్లో ఉండిపోతున్నారు. హలో అండి అందరికీ, నా పేరు సంజు. మీరు ఇప్పుడు చూస్తున్నారు ట్రైబల్ ల్యాండ్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు వీడియో వచ్చేసరికి అయితే మీరు తమిళ చూసేసరికి అర్థమైపోవాలి. ఇది ఒక మాకే కాదు, ఇది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ వీడియో అనేసి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మన లైఫ్లోని మనం జాబ్ చేయకపోయినా సరే, ఏం పని చేసినా చేయకపోయినా సరే, అతి ముఖ్యంగా ఒక మనిషికి కావాల్సింది ఒక ఇల్లు అండి. ఆ ఇల్లు లేకపోతే బయట వాళ్ళు ఈ జనరేషన్లో ఏ విధంగా చూస్తారంటే చేత కాని వాళ్ళలాగా చూస్తారు. అది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, దాని గురించి మీకు ప్రత్యేకంగా వివరించిన అవసరం లేదు. అయితే ఈరోజు వీడియోకి వచ్చేసరికి అయితే ముందుగా అసలు మా వాడి గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేసి, అసలు మా గిరిజనలో ఏ విధంగా ఇల్లు అనేది మేము నిర్మించుకుంటాము అవన్నీ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో దట్ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది. ఎవరైనా మా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే ముందుకు ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకెందుకు వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే మా బ్రో గురించి చెప్పాలండి. అతనైతే వాళ్ళ ఇంట్లో మొదటి వాడండి. తర్వాత వాడికి 2 తమ్ముళ్ళు ఉన్నారు. అయితే ప్రతి మగాడు అనేది ఎక్కడికి వెళ్ళినా సరే, నువ్వేం చేస్తున్నావు, ఏంటి, జాబ్ చేస్తున్నావా, ఇవన్నీ అడుగుతారు కంపల్సరీ. కానీ నీకంటూ ప్రత్యేకంగా ఒక ఇల్లు లేకపోతే మనకు రెస్పెక్ట్ అనేది ఉండదు. అది వేరే క్యాస్ట్ అవని మా క్యాస్ట్లో అవని అది చెప్పక్కర్లేదు. అది ప్రజెంట్ జనరేషన్లో అందరూ అనుభవిస్తున్నాము. అయితే మా బ్రో చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. ఆ ఇల్లు కట్టుకోవడానికి చాలా కష్టపడ్డానమాట. ఏంటంటే బయట జాబ్ చేయడానికి ఇలా ట్రై చేసి మళ్ళీ అక్కడక్కడ కొన్ని చిన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి, అవి పర్సనల్ అనమాట, షేర్ చేసుకోకూడదు. అయితే మొత్తానికి ఏదో ఒకలాగా కట్టుకున్నాడు. అంతకుముందు అయితే చిన్నిల్లు ఇంట్లోనే ఉండేవాళ్ళు, చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఈ వీడియో అసలు అతనికి తెలియకుండా నేను తీశాను అనమాట. ఆ తమ్నేల్లో మనోడి ఫోటో పెట్టేశాను, కానీ నిజానికైతే ఈ వీడియో తీస్తున్నట్టు మనోడికి అసలు తెలియదు. వాళ్ళ ఇల్లు కట్టినప్పటి నుంచి నేను కొన్ని వీడియో అయితే నాకైనా అవ్వకపోయినా సరే కొన్ని నేను దూరం నుంచి అలాగ కవరప్ చేసి నేను తీశాను కొన్ని వీడియోలు అయితే అసలు ఈ ఇల్లు నిర్మాణం అనేది మా గిరిజనలో ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు మనం మా గిరిజనలో ఏ విధంగా అసలు ఇల్లు నిర్మాణం అనేది ఉంటుంది అవన్నీ మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ముందుగా వీడియో చూసేయండి. మేము ఏ పనైనా సరే స్టార్ట్ చేసే ముందు ప్రేయర్ అనేది ఈ విధంగా చేసుకుంటామండి. ఇది స్లాబ్ వేసేటప్పుడు తీసిన వీడియో అండి, ఇది చూడండి. మేము స్లాబ్ వేసేటప్పుడు అనమాట, ఊరోళ్ళందరూ వస్తారు. మేము బయట నుంచి తెప్పించుకోలేదండి. ఇది ఇక్కడున్న వాళ్ళందరూ మా గ్రామస్తులు. మేము ఎప్పుడైనా స్లాబ్ వేసుకునేటప్పుడు మాకు మేమే హెల్ప్ చేసుకుంటామండి, కూలీలు తీసుకోము. మేము ఎక్కువగా కూలీ లేకుండా సహాయం చేసుకుంటూ మేము ఏదైనా ఇటువంటి పెద్ద పనులు చేసేటప్పుడు మేము ఈ విధంగా అందరూ కూడుకొని, యవనస్తులు అవని, ముసలి వాళ్ళు అవని, చిన్న పెద్ద లేకుండా అందరూ కలిసికట్టుగా ఈ విధంగా మేము పని చేస్తామండి. చూడండి ఎంతమంది వచ్చారో, వీళ్ళందరూ కూలీ లేకుండా పని చేస్తున్న వాళ్ళే. ఆ రోజు అన్లక్కీ అండి. స్లాబ్ పని పూర్తవకుండానే మధ్యలో సగం అయిన తర్వాత వర్షం అనేది చాలా గట్టిగా పడింది. అయినా సరే మా గ్రామస్తులు అయితే తడుస్తూ చాలా కష్టపడి పని చేశారు. అందరూ కలిసికట్టుగా పనిచేశారు. నాకైతే సర్ప్రైజింగ్ అనిపించింది. బయట పని వాళ్ళకి ఇస్తే ఈ విధంగా అయితే సపోర్ట్ చేస్తారో లేదైతే నాకు తెలియదు, కానీ మా గ్రామస్తులు అయితే వర్షంతో కూడా అలాగే పనిచేశారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎంత హార్డ్ వర్క్ చేస్తారో మా గిరిజనులు, దీన్ని బట్టి మీకు అర్థం అయిపోవాలి. చూడండి ఎంత కష్టపడుతున్నారో.
వర్షంలో కూడా. అయితే ఈ జనరేషన్లోని ఇల్లు కట్టుకోవడం అనేది చాలా కష్టమండి. ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే వస్తువులు అనేది చాలా తక్కువ ఉండేది. సిమెంట్ అవని, ఇసుక అవని చాలా తక్కువలో ఉండేది. అయితే అప్పుడు బ్రతుకులు వేరు. ఆ టైంలోనే అది ఎక్కువ అనిపించేది. ఈ టైంలో మనకి ఇది ఎక్కువగా అనిపిస్తుంది. అయితే ప్రజెంట్ జనరేషన్లో ఏ విధంగా అయినా సరే మనం సర్వైవ్ అవ్వడం చాలా కష్టమండి. అంటే ఏదైనా ఏదైనా కొనుక్కోవాలన్నా గజాలు అవని ఏదైనా అవని అన్నీ ఎక్స్పెన్సివ్ అయిపోయాయి. అయినా సరే మా గిరిజనలో మీకు సిటీలో కంటే మా గిరిజనలో అనమాట కొన్ని కొన్ని విషయాల్లో అయితే చాలా తక్కువ ధరకే పనులు అయిపోతాయి. అంటే థింగ్స్ కాకుండా కూలీ విషయాల్లో నేను మాట్లాడుతున్నాను అనమాట. అదేంటంటే మెయిన్గా మాకు కూలీలు ఏ విధంగా మాకు అంటే కొన్ని కొన్ని విషయాలు తగ్గుతాయి అంటే మాకు సెంటరింగ్ వర్క్ అయ్యేటప్పుడు స్లాబ్ వర్క్ అయ్యేటప్పుడు మీకు సెంటరింగ్ వర్క్ అయ్యేటప్పుడు ఒక వీడియో తీసి పెట్టాను. మీకు కార్డ్స్లో వేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఏ విధంగా చేస్తాం మా గిరిజనులు మీకు వివరంగా అందులో చూపించాము. అయితే సెంటరింగ్ స్లాబ్ వర్క్ అయ్యేటప్పుడు మేము హెల్ప్ చేసుకుంటాం అన్నమాట. అందుకే అక్కడ కొద్దిగా కలిసి వస్తుంది. మిగతా దగ్గర అయితే మేస్త్రీలు అవన్నీ వాళ్ళందరూ అనమాట మా దగ్గర వాళ్ళే కాబట్టి వాళ్ళ తక్కువలో మేము మాట్లాడుకొని ఆ విధంగా మేము పని చేయించుకుంటాము. సిటీలో అయితే మరి డిమాండ్ బట్టి అక్కడైతే మనకి ఎక్కువ కూలీ డబ్బులు ఇచ్చుకోవాలన్నమాట. ఇక్కడైతే కొద్దిగా మనకి తక్కువలో ఉంటుంది గ్రామం కాబట్టి. ఈ విధంగా మేము కొన్ని కొన్ని పనుల్లో అనమాట మేము తగ్గించుకొని ఇల్లు అనమాట కట్టించుకుంటాము. ఇప్పటి వరకు మీకు హోమ్ కన్స్ట్రక్షన్ ఎలాగైందో చూసారు కదండి మా బ్రోది. ఇప్పుడు ఇల్లు పూర్తయ్యాక ఏ విధంగా ఉందో చిన్న హోమ్ టూర్ అనమాట, ఏం లేదు చూసేయండి. ఫైనల్గా అన్ని కష్టాలు పడిన తర్వాత ఇల్లు ఈ విధంగా అనమాట. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. ఇప్పుడు ఎలాగుందో చూపిస్తాను. ఎంట్రన్స్ వచ్చేగానే టీవీ రూమ్ పెట్టించాడు మనోడు. ఇదైతే చక్కగా డిజైనింగ్ వేయించాడు గోడని. ఇదైతే మొత్తం పెయింటింగ్ వేయించాడండి. ఇక్కడ పక్కన కూర్చోడానికి సోఫా పెట్టించాడు. ఇక్కడ బెడ్ అనమాట, ఇది పడుకోవడానికి డైరెక్ట్గా కట్టించేశాడు. చూడండి, ఇది మంచం కాదు, ఇది డైరెక్ట్గా కట్టించాడు అనమాట సిమెంట్తోనే. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. డిజైన్ చూసారా, బాగుంది. లోపల ఏంటంటే సెకండ్ రూమ్ అనమాట. ఇది సెకండ్ రూమ్ వచ్చేసరికి పైన పెట్టించాడు ఈ విధంగా. ఇక్కడ కూడా చిన్న డిజైన్ వేయించాడు. ప్రజెంట్ జనరేషన్ బట్టి చేయించాడు. ఇక్కడ మళ్ళీ డోర్ అయితే మామూలుగా డిజైనింగ్ వేయించాడు. ముంతల బల్ల పైకి చిన్న పెట్టించుకున్నాడు, రేపొద్దున ఎప్పుడైనా అవసరం ఉంటుంది అనేసి. ఇది మూడో రూమ్ అయితే ఇది బెడ్, ఇక్కడ పడుకోవచ్చు. దానిపైన ముంతల బల్ల కూడా పెట్టించాడు. కబోర్డ్లు కూడా రెండే పెట్టించాడు. ఇది కూడా డిజైన్ వేయించాడు మనోళ్ళే. ఇవన్నీ చేయించింది మనోళ్ళు అనమాట. కాస్ట్లో ఏంటనేసి. ఇది 4వ రూము. ఇది వంటగది. ప్రజెంట్ అయితే ఇంకా పార్టీలలోనే వంట చేసుకుంటున్నారు. ఇక్కడ గ్యాసు, ఇక్కడ పొయ్యి ఇంకా అవ్వలేదు, చేయిస్తాను ఇంకా. ఇదన్నమాట 4వ రూము. మామూలు ఇది డోర్ అయితే చేయించలేదు, డైరెక్ట్గా ఆల్రెడీ తయారైంది కొన్నిసార్లు షార్ట్ కట్లోనే. బయటకి ఇప్పుడు బయట బ్యాక్ నుంచి ఈ విధంగా ఉంటుంది అన్నమాట. పక్కన మెట్లు కూడా వేయించడం బాగా. ఈ పక్కన దారి నడవడానికి వీలుకి వెళ్ళడానికి. ఇంతేనండి వీడియో అయితే. మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరి ముఖ్యంగా ఎవరైతే ఈ మధ్యలో
ఇల్లులు కట్టుకుంటున్నారో వాళ్ళు ఏ విధంగా అంటే సింపుల్గా అంత తక్కువలో ఏవైనా వాళ్ళు డబ్బులు తగ్గించుకునే విధంగా ఏదైనా ఐడియాస్ ఉంటే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మాకు ఎప్పుడైనా మళ్ళీ ఇల్లు కట్టుకోవాలంటే మాకు ఆ ప్లాన్ మేము ట్రై చేస్తాము. ఇంతేనండి. ఎవరైనా ఇప్పటివరకు చూసి కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.